లో భాగంగా ఏపీ స్టేట్ కలెక్టర్ కార్యాలయం 1 hour సెలబ్రేషన్ 1 hour. ఓకే, నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. 23 సంవత్సరాలుగా ఆకుపంచర్ రంగంలో పనిచేస్తాను. నేను చేసే ఈ వైద్యం పేరు పంచర్. దీన్ని ఎవరు పెట్టారు? చైనా వాళ్ళు పెట్టారు. ప్రెషర్ ఆకు పంచర్ అని ఒక డాక్యుమెంట్ తయారు చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే దాని మీద ఒక కమిటీ వేసి ఇది నిజమేనా అని తేల్చే క్రమంలో ఇది 100% అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అని డిసైడ్ చేశారు. అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ మెథడాలజీ. నేను ఎంఎస్సి ఆకుపంచర్ చదివినప్పుడు నేను కూడా చైనా వాళ్ళదే అని అనుకున్నాను. కానీ పిహెచ్డి కోసం లోతైన అధ్యయనం చేస్తా ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇది ఆడద కాదు, మంది. ఎక్కడ మంది అంటే మన యోగాలో 5 కోశాలు ఉన్నాయి. 5. 1 అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 జ్ఞానమయ కోశ, 5 ఆనందమయ కోశ. ఓ పరిపూర్ణమైన జీవితానికి ఈ 5 కోశాలు బాగా ఉపయోగపడతాయి. అందులో మొదటిది ఏంటి? అన్నమయ కోశ. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఇలా ఈ ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ డీల్ చేసేవాడు ఎవరు అంటే అలోపతి. అలోపతి డాక్టర్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రపంచవ్యాప్తంగా మన ఫిజికల్ అండ్ కెమికల్ బాడీని అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా మందులు, సర్జరీలు అది చేస్తున్నారు. రెండవ విభాగం ఏంటి అంటే ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ డీల్స్ ఇన్నర్ ఎనర్జీ అండ్ అవుటర్ ఎనర్జీ. ఈ ఇన్నర్ ఎనర్జీ, అవుటర్ ఎనర్జీని కనిపెట్టడానికి ఉన్న టెస్ట్లు, అవైలబుల్ టెస్ట్లు ఏంటంటే కెర్లిన్ ఫోటోగ్రఫీ, థర్మల్ స్కానింగ్, నాడీ శోధన. నాడీ శోధన అనేది ఎప్పటి నుంచి వాడబడింది? కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడి బాగా రికగ్నైజ్ అయినటువంటి విధానం. కానీ ఈ అలోపతి అనేది పెరిగిన తర్వాత టెస్టులు తప్ప ఈ నాడీ శోధన చేసేలాగా ఇక్కడ ఎవరు లేకపోయా. 2 మనాడు నమ్మకపాయ. వాస్తవం ఏం జరుగుతుంది అనేది చూస్తే ఈ ప్రాణమయ కోశ అనేది చాలా పెద్ద ఉపయోగకరమైన అంశం. ఎట్లా అంటే ప్రాణశక్తి మనలో ఉంటే ఆరోగ్యం, తగ్గితే అనారోగ్యం, ఇంకా తగ్గితే సీరియస్, 0కి వస్తే చనిపోయి. అదే ప్రాణశక్తి కనుక పెరిగినట్లయితే ఆరోగ్యం, ఆనందం, పూర్ణాయుష్. అలాంటి ఈ ప్రాణమయ కోశాన్ని డీల్ చేసేలాగా ఉన్న సబ్జెక్టులు మన దేశంలో 3. ఏంటవి? 1 యోగా, 2 ఆయుర్వేద, 3 సిద్ధ. అంటే ఇక్కడ యోగాలో ప్రాణకి హీలింగ్ వచ్చేసరికి మెటాఫిజికల్, అది కూడా ప్రాణమయ కోశానికి సంబంధించిందే. కానీ మెటాఫిజికల్, ఫిజికల్ రెండు. ఆకుపంచర్, ఆకుప్రెషర్ ఇస్ ఎ ఫిజికల్ థెరపీస్. ఆ ప్రాణిక్ హీలింగ్ సార్ అడిగారు కాబట్టి చెప్తున్నా, బాగా నిష్ఠాగరిష్ఠుడైన వ్యక్తి చేస్తేనే అది పని అవుతుంది. అలాంటి వాడు మనకు కనపడుతుంది. ఈ ఫిజికల్ థెరపీస్ ఏంటంటే నొక్కింది ఎవరైనా కావచ్చు, ఆ ప్లేస్ ఇంపార్టెంట్ తప్ప ఆ
వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. అలాంటి వైద్య విధానం ఈ అకుపంక్చర్ సైన్స్. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, మన బతుకైనా సావైనా, ఆరోగ్యమైన అనారోగ్యమైన ప్రాణశక్తే కారణమైనప్పుడు ప్రాణశక్తికి సంబంధం లేకుండా జరుగుతున్న వైద్య విధానాలే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సమస్యలు పెరిగిపోవటానికి, ఆరోగ్యం అనేది కనపడకుండా పోవటానికి కారణమయ్యింది అని చెప్పి. అయితే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాణశక్తి అని ఒకసారి చూస్తే, మనం మన శరీరంలోనే ఈ ప్రాణశక్తిని తీసుకొచ్చే వ్యవస్థ ఉంది. అదేంటంటే 72,000 శక్తి నాడులు విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీని మన బాడీలో ప్రాణశక్తిగా మారుస్తున్నాయి. 2 ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకుని ప్రాణశక్తిగా మార్చేలాగా, పవర్ ప్లాంట్ లాగా పనిచేసేలాగా మన ఊపిరితిత్తులు. తర్వాత 108 చక్రాలు, 26 శక్తిధారలు, 26 శక్తిధారలు. మనకు వచ్చే శక్తి మనం ముఖ్యంగా 3 రకాలుగా తీసుకుంటాం. ఒకటి ఫుడ్ ఎనర్జీ, రెండోది ఎయిర్ ఎనర్జీ, మూడోది కాస్మిక్ ఎనర్జీ. ఈ 3 శక్తులు, ప్రాణశక్తులు, జీవశక్తులు కలిసి ఓ పద్ధతిగా మన బాడీలో తిరుగుతూ ఉంటుంది. ఓ పద్ధతిగా తిరుగుతుంది. 24 అవర్స్ 12 ఆర్గాన్స్ కి 2 గంటల చొప్పున 2 రండి మనలో ఉండే 12 ఆర్గాన్స్ కి 2 గంటల చొప్పున అది ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా, ఆనందంగా ఉండేలాగా చేసేటువంటి వ్యవస్థ ఆర్గాన్ క్లాక్. ఈ తిరిగే క్రమంలో, ఆర్గాన్ క్లాక్ లో తిరిగే క్రమంలో మన బాడీలో ఓ పద్ధతి ప్రకారం తిరిగే క్రమంలో కొన్ని ప్లేసుల్లో ఆటంకాలు వస్తాయి. తిరిగే క్రమంలో ఆటంకాలు వస్తాయి. ఆటంకం వచ్చిన ఏరియాని బట్టి మన బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణ, ఇక్కడ మన చేతి దిష్టి దగ్గర నుంచి 2 వేళ్ళు వెనక్కి ఇక్కడ కనుక బ్లాక్ అయితే మన బాడీలో తల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణ, ఆక్సిపిటల్ హెడేక్, పూర్ మెమరీ, స్టిఫ్ నెక్, సర్వైకల్ ప్రాబ్లమ్స్, అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటివి అపీర్ అవుతాయి. మరి ఇక్కడ బ్లాక్ ఓపెన్ చేస్తే ఈ చెప్పిన ఇన్ని రకాల జబ్బులు కనపడకుండా పోతాయి. అంటే మన బాడీకి ఈ నాడీ కేంద్రం ఏంటి? అది ఓ మందుల కంపెనీ. ఏంటిది? మందుల కంపెనీ. మీకు ఎంత మందు కావాలో అంత మందు రెడీ చేసి పెడుతుంది. దాన్ని మనం నొక్కేసో గుచ్చేసో వాడేసుకోవాలి. ప్రాబ్లం ఈ మధ్య వచ్చింది అనుకోండి, ఏలుతో నొక్కితే పోతుంది ఈ సర్వైకల్ ప్రాబ్లం. ఏలుతో నొక్కితే ఇట్లా నొక్కితే పోతుంది. ఎప్పటి నుంచో అలా మొదలు పెట్టామనుకోండి, సూద్ అనేది సూపర్ యాక్టివ్, త్వరగా నయం అవడానికే తప్ప ఇంకా కాదు. ఇలాంటి మందులు ఎన్ని ఉన్నాయి మన బాడీలో? మందులు కాదు, మందుల కంపెనీ ఎన్ని ఉన్నాయి? 1000 ఉన్నాయి. నేను ఇవాళ మీకు ఇప్పుడు ఒక 11 చెప్తాను. ఈ 11 ఎలాంటివంటే, ఓ పెద్ద కాలువలో పెద్ద గడ్డి, ఆ పెద్ద గడ్డి కొట్టేసామనుకోండి
చిన్న చిన్న గంటలన్నీ ఏమవుతాయి, కొట్టుకుపోతాయి. అలాగే మన ఒంట్లో ఉన్న 1000 నాడీ కేంద్రాల గురించి తర్వాత ముందు 11 నాడీ కేంద్రాలు అత్యవసరమైనవి, చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చేవి ఇవాళ చెప్తారు. అందులో ఒకటి చెప్పేశారు ఏంటి, దీన్ని ఏమంటారు ఇంటర్నేషనల్ గా ఎల్యూసెట్. రెండవ పెద్ద కేంద్రం ఎక్కడ ఉంది అంటే విష్ణు దగ్గర నుంచి 3 ఏళ్ళు వెనక్కి ఇక్కడ 2 టెండాన్స్ మధ్యలో ఉంటది, 2 టెండాన్స్ కి మధ్యలో ఉంటది. ఈ నాడీ కేంద్రాన్ని చైతన్య పరిస్తే బొడ్డు దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసి పెడతారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మన ఒంట్లో ఉన్న 12 అవయవాలకు గాను 10 అవయవాలు ఇక్కడే ఉన్నాయి. ఈ 10 అవయవాలను అది చేసే పని ఏంటి అంటే ఎక్కువ తక్కువని సరి చేసేస్తుంది. ఏం చేస్తుంది, సరి చేసి బ్యాలెన్స్ చేస్తుంది. దాని ద్వారా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎక్స్క్రిటరీ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి పెడుతుంది. ఎంత పెద్ద మందు ఇక్కడ ఉంది చూడండి. తర్వాత నేను ఇప్పుడు వర్డ్ వాడా, బ్యాలెన్స్. ఈ అవయవాలని ఏం చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను, టాపిక్ కొంచెం డైవర్ట్ చేద్దాం. మన అనారోగ్యానికి 3 కారణాలు, ఇరిగినవి, తెగినవి, కుళ్ళినవి కాకుండా. ఏంటి ఆ 3 కారణాలు ఏంటి? ఒకటి ఆల్రెడీ మీకు చెప్పాను, కీ అంటే ప్రాణశక్తి. రెండోది ఏంటంటే చైనా వారు పెట్టుకున్న పేరు ఏంటంటే ఇన్ అండ్ యాంగ్. ఇన్ అండ్ యాంగ్, ఈ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. ఒకటేమో చల్లదనాన్ని ఇస్తుంది, ఒకటి వెచ్చదనాన్ని ఇస్తుంది. వెచ్చదనం మన బాడీలో పెరిగిపోతే మలబద్ధకం, గ్యాస్ట్రిక్, చెస్ట్ టైట్నెస్, గొంతు మంట, ముక్కు మంట, కళ్ళు మంట, యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవడం. ఇంకో కొంచెం పెరిగితే చిగుళ్ళ వాపు, చిగురు నుంచి రక్తం, ముక్కు నుంచి రక్తం, ఏడవకుండా కళ్ళపడ నీళ్లు, కింద నుంచి రక్తం. వేడి తత్వం పెరిగితే ఎన్ని ప్రాబ్లమ్స్ రా మూడే. ఉదాహరణకి చెప్పాను. అదే మన బాడీలో చలవతత్వం పెరిగినా అనారోగ్యాలు వస్తాయి. అవేంటి? బ్లడ్ వెసల్స్ షింక్ అయిపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ఊపిరితిత్తుల్లో నెమ్ము, అధిక నిద్ర, డయేరియా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదైనా ప్రాబ్లమే, ఇదైనా ప్రాబ్లమే. ఈ వేడి చర్మతత్వాలు ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ వేడి చర్మతత్వాలు ఎక్కడి నుంచి వస్తాయి? మన బాడీలో ఉన్న 12 అవయవాలు 6 వెచ్చదనాన్ని ఇస్తాయి, 6 చల్లదనాన్ని ఇస్తాయి. వెచ్చదనాన్ని ఇచ్చేవి ఏవి అంటే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. ట్రిపుల్ వార్మర్ అని మీకు తెలియని కొత్త పదం వాడుతున్నా. ట్రిపుల్ వార్మర్ స్టమక్, గాల్ బ్లాడర్, యూరినరీ బ్లాడర్, అవి మన బాడీలో పనిచేస్తూ వేడిని రిలీజ్ చేస్తాయి. ఇంకో 6 లంగ్స్, హార్ట్, పెరికార్డియం, స్ప్లీన్, లివర్, కిడ్నీ, ఈ 6 చల్లదనాన్ని ఇస్తాయి. ఆ 6 ఇచ్చే వెచ్చదనం, ఈ 6 ఇచ్చే చల్లదనం రెండు సమానంగా ఉంటే మనం ఫిట్, లేకపోతే ఇందాక నేను P6 చెప్పినప్పుడు నేనేం చెప్పాను? ఈ అవయవాలని అంటే 12కు గాను 10 అవయవాలని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పాను. బ్యాలెన్స్ హెల్త్, బ్యాలెన్స్ ఇస్ హెల్త్, ఇంబ్యాలెన్స్ ఇస్ ఇల్హెల్త్. అంటే ఒక్క నాడీ కేంద్రం 10 ఆర్గాన్స్ ని హెచ్చు తగ్గుల్ని బ్యాలెన్స్ చేస్తా ఉంది అంటే ఎంత ఉపయోగకరమైంది. పైగా రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, 4 సిస్టమ్స్ ని బ్యాలెన్స్ చేసేలాగా. పైగా ఈ ఏరియాకి కమాండర్,
ఏరియాకి కమాండర్. ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్లందరినీ ఏం చేస్తాడు? యాక్టివేట్ చేసి వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసేవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఈ ఒక్కటి వాడుకోవడం ద్వారా మన ఆరోగ్యంలో ఈ గ్యాస్ట్రిక్, డైజెస్ట్ ఇవన్నీ విడిచిపెట్టుకుపోతాయి. అంత గొప్ప నాడీ కేంద్రం ఇక్కడ ఉంది. మందులు లేకుండానే నీ ఆరోగ్యాన్ని నువ్వే మెరుగుపరుచుకునేలాగా, సమస్థితికి వచ్చేలాగా ఉపయోగపడేటువంటి ఈ మిరాకిల్ లాంటి నాడీ కేంద్రం రెండవది. మూడవది, ఇక్కడ LI4 అని ఉంది. అంటే మనకి ఇట్లా ఉంది కదా, ఈ టర్నింగ్ కాడి నుంచి ఒక వేరు ముద్ర పైకి ఇటు పక్కకి చూపుడు వేరు వైపు ఉంది. ఇదేంటంటే మన తల ముందు భాగం, మెడ ముందు భాగం యొక్క కమాండర్. మనం ఈ కమాండర్ పట్టుకుంటే అక్కడ లోకల్గా ఉన్న మరి చిన్నగా LDC, UDC, సూపరింటెండెంట్ వీళ్ళందరినీ ఇక్కడ ఏం చేస్తుంది? పొడిసి ఈ ఏరియా అంతా కూడా చైతన్యవంతంగా ఉండేలాగా చేస్తుంది. ఎక్కడ పట్టుకోవాలి మనం? ఇక్కడ పట్టుకోవాలి. దీనికి ఉన్న గొప్పతనం చెబుతాం. లేడీస్ ఫేస్ షైనింగ్ వస్తుంది, బ్రైట్నెస్ వస్తుంది. పైగా ఇక్కడ ఉన్న అవయవాలు ఏమున్నాయి చూడండి, చెవులు, ముక్కు, నోరు, నాలుక, కళ్ళు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఎఫెక్టివ్ గా పనిచేసేలాగా చూసేవాడు ఎవరు? LI4. మీరు చూసుకోవాల్సిన పని లేదు, అర్థం పెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, మూడోది అయిపోతుంది. మూడో దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఫస్ట్ ఫేస్ గ్రో, తర్వాత ఈ 5 ఆర్గాలు మంచిగా ఉండేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది. పైగా ఆ ఏరియాలో ఇక్కడ గొంతు ముందు భాగంలో థైరాయిడ్ అని అదని ఇదని వాయిస్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళందరికీ ఇదేమవుతుంది? క్లియర్ చేసి పెడుతుంది. ఇంకొకసారి ఇక్కడ నేను కడియాలు వేసుకున్నాను కదా, ఈ కడియాలు నాకు సంబంధం లేకుండా ఈ 2 నాడీ కేంద్రాలని చైతన్యం చేస్తుందా లేదా కదా? అంటే నొక్కుకోవడం, గుచ్చుకోవడం కాకుండా మన పూర్వీకులు ఏం చేశారంటే ఆభరణాలు ధరించారు. మనమంతా ఆభరణాలన్నీ కూడా ఏదో బంగారం, ఖర్చు, గట్రా వగేరా అనుకున్నాం. కానీ ఆభరణాల వెనకాల ఆరోగ్యం ఉంది. ఎన్ని పెట్టుకున్నారు ఆభరణాలు? గోల్డ్. చాలా ఎఫెక్టివ్గా ఇలాంటి ప్రాణశక్తి కేంద్రాలు, మంచి ప్రాణశక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వాటికి ఆభరణాలు డిజైన్ చేసి మనల్ని వాడేశారు. నాలుగోది ఏంటంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ అప్పర్ ఫోల్డింగ్ దగ్గర ఒక నాడీ కేంద్రం ఉంది. దాని ఇంటర్నేషనల్ గా పిలుచుకునే పేరు ఏంటంటే LI11. ఏంటది? LI11. ఇదేంటంటే హోమోస్టాటిక్. మాటలో చెప్పాలంటే ఆల్రౌండర్. నీకు తెలుసున్నా తెలియకుండా ఉన్నా అది ఏ ప్రాబ్లం అయినా సమస్థితికి తీసుకొచ్చేటువంటి ఆల్రౌండర్ ఇక్కడ ఉంది. పైగా ఇమ్యూనిటీ పాయింట్, హార్ట్ బీట్ ఎక్కువైనా తక్కువైనా, బీపీ ఎక్కువైనా తక్కువైనా, ఈ లక్షణాలు, అంతర లక్షణాలన్నిటినీ సమస్థితికి తేగలిగిన మందుల కంపెనీ ఇక్కడ హోల్డింగ్ దగ్గర ఉంది. ఎల్బో హోల్డింగ్, అప్పర్ లెగ్. 4 చెప్పేశారు. 5వది DU14 అమ్మా. DU14 అంటారు. DU14 ఎక్కడ కరెక్ట్ గా ఎక్కడంటే బ్యాక్ హెయిర్ లైన్ నుంచి బెత్తుడి కిందకి. టెక్నికల్ గా చెప్పాలంటే ఇట్స్ ఎ జంక్షన్ పాయింట్ ఆఫ్ సర్వైకల్ అండ్ థొరాసిక్ స్పైన్. ఈ పాయింట్ యొక్క గొప్పతనం ఏంటంటే మలేరియా అయినా, టైఫాయిడ్ అయినా, డెంగ్యూ అయినా, కరోనా అయినా ఇక్కడ నొక్కడం మొదలు పెడితే రాకుండా చూస్తుంది, వస్తే తగ్గిస్తుంది. ఇంకోటి ఫీవర్ మందు వేయకుండా ఇక్కడ ఒక 3 to 5 minutes ఇట్లా మర్దనా చేయండి, జ్వరం అప్పుడుకప్పుడు తగ్గుతుంది వితౌట్ మెడిసిన్. పైగా దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే జ్వరం తగ్గుతుంది, నీరసం కనపడదు. అలాంటి మంచిది. ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆస్తమా,
బ్రాంకైటిస్, కాఫ్ ఇలాంటివి తగ్గడానికి రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నాడీ కేంద్రం యాక్టివేట్ చేయడానికి మన వాళ్ళందరూ గొలుసులు ధరించారు. ఆ గొలుసు ఎక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ. ఓకే, సరే, దీని అవసరం గుర్తొచ్చింది కదా. ఇది యాంటీబయాటిక్ కంపెనీ ఇక్కడ ఉంది. యాంటీబయాటిక్స్ కంపెనీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనాడు పూర్వం ఇట్లా తప్పకుండా పుచ్చకుండా వాడేసుకునేందుకు ఏం చేశారు? గొలుసులు డిజైన్ చేసుకుని. సరే, ఓకే, 5 అయిపోయినాయి. 6వది ఇక్కడ ఉంది. ఇదేంటి? GB21 అని పిలుస్తారు ఇంటర్నేషనల్ గా. ఇదేంటంటే హార్మోన్స్ బ్యాలెన్సర్. ఏం చేస్తుంది? హార్మోన్స్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఈ ఎక్కువ తక్కువని సరిచేసేటువంటి నాడీ కేంద్రం మందుల కంపెనీ ఇక్కడ ఉంది. జీబీ మెడకి పక్కనే, షోల్డర్ మెడకి GB21. సరే, మరి మీరు తెలుసుకున్న గొలుసు ఇది కూడా చైతన్యపరుస్తుందిగా. దీంతో పాటు ఇది కూడా అవుతుంది కదా. ఎన్నైతే 6. 7వది ఎక్కడ అంటే ఇక్కడ. దీన్ని ఏమంటారు? సహస్రారము లేదా బ్రహ్మనాడి అంటారు. చిన్నపిల్లల మాడు ఇక్కడ ఉంటుంది. ఇదేంటంటే సహస్రారము అంటే వేల నాడుల కలయిక. ఈ ఒక్కటి యాక్టివేట్ అయితే ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మానసిక, శారీరక సమస్యలు ఏదైనా తగ్గి కూర్చుంటుంది. దీన్ని మనం ఏం చేయాలి? ఆఫీస్ నుంచి వెళ్ళగానే ఇంత లోన్ తీసుకుని కాసేపు ఇలా కొట్టుకోండి. చిన్నపిల్లలకి మనం చేసాం, వాళ్ళ చిన్నతనంలో బాగుంటున్నారు. ఆ తర్వాత వదిలేసిన తర్వాత గాలికి వెళ్ళిపోతాం. పొద్దున్నే లేవగానే కూడా ఇలా కాసేపు మర్దన చేసుకోండి. నిద్ర లేమి నుంచి, జుట్టు రాలిపోవటాల నుంచి, ఫిజికల్లో చేతులు అనీజీ గురించి, మెడ గురించి ఏదైనా సరే ఇక్కడి నుంచి తగ్గుతుంది. పైగా ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి ఒక విధంగా చెప్పాలంటే నేనేమని పిలుచుకుంటానంటే రారాజు అని పిలుస్తాను. ఈ సహస్రారాన్ని రారాజు అని పిలుస్తాను. సరే, ఓకే. ఇంకొక నాడీ కేంద్రం ఏంటంటే ముక్కు కాడించి, ముక్కు దూలం కాడించి లిప్పు వరకు దీన్ని 3 భాగాలు చేసి ఒక భాగం దగ్గర కనుక మనం ప్రెషర్ పెట్టినట్లయితే ఎనీ ఎమర్జెన్సీ నుంచి బయటపడతాం. హార్ట్ అటాక్ నుంచి కానీ, రెస్పిరేటరీ ఊపిరాడని పరిస్థితుల్లో నుంచి కానీ, కోమాలో నుంచి కానీ, లేదా గారుపు దెబ్బ నుంచి కానీ, ఇట్లాంటి ఎనీ ఎమర్జెన్సీ నుంచి ఇది ఇలా ఫిట్స్ వచ్చిన ఎమర్జెన్సీ మన బాడీలో నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు గూగుల్లో పట్టండి. ఇమేజెస్ వస్తాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు నేనేమంటానంటే ఈ 11 ప్రతి వాళ్ళు నేర్చుకోండి అంటున్నాను. ఇప్పుడు ఎవడన్నా మీ వాళ్ళు సొంత పడిపోయారు, మీ దగ్గర ఈ మందు తెలుసు అనుకోండి, ఎంతమందికి ఉపయోగపడుతుంది? అమెరికాలో ఉన్నా ఇక్కడి నుంచి ఫోన్లో కొట్టి నొక్కండి అని చెప్పచ్చు కదా. ప్రపంచవ్యాప్తంగా నేను ఇచ్చే ఈ కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ మీకే కాదు, మీ బంధువులకి, స్నేహితులకి, వాళ్ళు ఎక్కడున్నా సరే జస్ట్ ఫోన్ కాల్ కూడా మంచి చేయగలిగేలాగా ఉన్న సబ్జెక్ట్ ఇది. మనం వెతుక్కోవాలా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయా? నీ కోసం పెట్టబడిన మందు నో సైడ్ ఎఫెక్ట్. అక్కడ ఉంటే నొక్కితే వాడబడుతుంది, లేకపోతే లేదు, అంతే తప్ప సైడ్ ఎఫెక్ట్లు అయితే రావు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎన్నైనప్పటికీ 7 అయిపోయింది, ఇంకా 3 చెప్పాలి కానీ 4 7 కాదు, 8 కదా. ఓకే, ఇంకొక పాయింట్ ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఏంటి, దీన్ని 2 నిపుల్స్ కి సెంటర్. ఇంకా బాగా కొలవాలి అంటే ఇక్కడ స్టెర్నమ్ బోన్ అని ఉంది. స్టెర్నమ్ బోన్, ఆ బోన్ కాడి నుంచి 3 ఏళ్ళు పైకి ఇక్కడ గుంట వస్తుంది.
గుంటలో ఉంటుంది. ఇది నొక్కితే ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నామంటే తింటే శక్తి వస్తుందని, కానీ ఫస్ట్ టైం ఇక్కడ నొక్కితే శక్తి వస్తుందని తెలుసుకోండి. శక్తి ఇక్కడ నొక్కితే తినకపోయినా సరే తింటే శక్తి రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ నొక్కితే శక్తి వచ్చి తీరుతుంది. తర్వాత ఇక్కడ నొక్కితే ఊపిరితిత్తుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ అద్భుతంగా పెరుగుతుంది. తర్వాత హార్ట్ అటాక్ నుంచి బయటపడేస్తాం. సావు దగ్గరగా ఉన్నోడు కూడా మీరు ఇక్కడ నొక్కడం అనేది జరిగితే సావు వాయిదా వేయబడుతుంది. అంత మంచి పాయింట్. దీన్ని కొంచెం అర్థం అవడానికి చెబుతున్నా, కానీ నా ఉద్దేశం అది కాదు. ఆంజనేయ స్వామి ఇట్లా అంటాడు, నా రాముడు నా దేవుడు అని. ఆ ప్లేసే మనకి బ్రహ్మాండం అంటే ప్రాణశక్తి ఇచ్చే పాయింట్. బ్రహ్మాండం. నేనేం చెప్తాను, తినకపోయినా పర్లా నొక్కకుండా ఉండబాకండి అని చెప్తాను. తినకపోయినా పర్లేదు, నొక్కకుండా రోజు 2 సార్లు కదా ఏళ్ళతో నొక్కినా పని జరుగుతుంది. ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పాను, ప్రాణశక్తిని పెంచడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడానికి, హార్ట్ అటాక్ నుంచి బయటేయడానికి మనకు వస్తుంది. దీన్ని ఇంటర్నేషనల్ గా ఏమని పిలుస్తారంటే ఆర్యన్ రెన్ 17. కరెక్ట్ గా అక్కడి నుంచి బెట్టుడు కింద, ఇక్కడి నుంచే బెట్టుడు కింద ఇక్కడ రెన్ 14 అని ఉంది. ఏంటని రెన్ 14. ఇది హార్ట్ యొక్క అలారం పాయింట్. అలారం పాయింట్ అంటే ప్రమాదం వచ్చే ముందే ఇక్కడ పెయిన్ వస్తుంది. హార్ట్ అటాక్ రాకముందే ఇక్కడ ఏమొస్తుంది, పెయిన్ వస్తుంది. పెయిన్ ఈజ్ ఏ ఇండికేటర్. ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ ఇండికేట్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం. మనం ఎక్కడ నొక్కాలి, అక్కడే నొక్కాలి. అలారం పాయింట్ మీద నొక్కితే ఆ అలారం ఆగిపోతుంది, హార్ట్ అటాక్ ఆగిపోతుంది. ఎంత మంచి ఇండికేటరు ప్లస్ ఎంత మంచి ఆరోగ్యం చెప్పాలి. దీన్ని మన అల్లోపతి వాళ్ళు సిపిఆర్ అనే పేరు మీద ప్రపంచవ్యాప్తంగా వాడేస్తున్నారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే భారతీయ ఆరోగ్య విధానాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన ఎవరైనా మనం ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత ఇప్పుడు నేనే 11వది లాస్ట్ వన్. అది బొట్టు సెంటర్ నుంచి బెత్త వేలుముద్ర ఇక్కడ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే రెన్ 12 అంటారు. చూడండి, కొంతమంది అధిక ఆకలి ఉంటుంది, కొంతమందికి ఆకలి గ్యాస్ట్రిక్ వస్తుంది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ డైజెస్టివ్ సిస్టమ్ ని ఎఫెక్టివ్ గా కరెక్ట్ చేసే తగ్గించే కాదు, పెంచే కాదు, ఏం చేసే కరెక్ట్ చేసేటువంటి మన మందుల కంపెనీ ఎక్కడుంది, ఒడ్డు దగ్గర నుంచే పెద్ద ఒక వేలుముద్ర. అమ్మయ్య, నేను చెప్పాలనుకునే మందుల కంపెనీలు చెప్పేశాను. ఫస్ట్ మరోసారి రాసుకుంటే అవకాశం ఉంటే రాసుకోండి. ఫస్ట్ ఏంటి, LU7. ఫస్ట్ది LU7, రెండోది P6, మూడోది LI4, నాలుగోది LI11, ఐదోది DU14, ఆరోది GB21, ఏడోది DU20 సహస్రారం బ్రహ్మనాడి, ఎనిమిదోది DU26 ఎమర్జెన్సీ పాయింట్, తొమ్మిదవది రెన్ 17 రెండు నిపుల్స్ కి సెంటర్ 9. పదవది ఏంటి, రెన్ 14. 11వది రెన్ 12. ఒక చిన్న మహత్యం చెప్తాను మీకు వీటిలో. చూడు, హనుమంతుడి యొక్క చూడండి, ఫోటో చూడండి. ఆయన 3 మాలలు వేస్తాడు.
ఒకటి ఇక్కడి నుంచి ఏలాడుతూ వెళ్ళి ఈ రెన్ 17 దగ్గర ఎండ్ అవుతుంది, రెండవది వచ్చి రెన్ 14 దగ్గర ఎండ్ అవుతుంది, మూడవది వచ్చి రెన్ 12 దగ్గర ఎండ్ అవుతుంది. మన వాడు ఎంత గొప్ప సైన్స్ ని వాడేశారు ఒకసారి గుర్తు చేసి చూసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఎక్కడ ఈ 3 గొలుసులు 3 విభాగాలని చైతన్యపరిచి శక్తివంతం చేశారు. దాకా ఉన్న ఈ ఆరోగ్య విధానం దాని గొప్పతనం చూడండి. నేను మీకు ప్రాణశక్తి యొక్క స్థాయి ఎలా ఉంటుంది అనేది ఒక మాట చెప్పేసి మనం క్లోజ్ చేశాం. ఏంటంటే 0 అంటే చచ్చాడు, 1% ఉన్న ప్రాణశక్తి ఉన్నవాడు ఎలా కనపడతాడు అంటే ముక్కు దగ్గర వేలు పెడితే వీడు బతికే ఉన్నాడు అని తెలుసు. 3% ఉన్నవాడు బెడ్ మీద కొంచెం కదులుతా ఉంటాడు, కంటి చూపుతో చెప్పొచ్చు బతికే ఉన్నాడు. 5% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి నానా కష్టాలు పడి ఆ బెడ్ దగ్గర ఉంటాడు. 10% ఉన్నవాడు కాస్త అడుగులో అడుగేసుకుంటూ నడవగలుగుతాడు. 20% ఉన్నవాడు ఓ 4 అంతస్తులు ఎక్కి దిగుతాడు. 30% ఉన్నవాడు 10 కిలోమీటర్లు ఎన్ని రాగలుగుతాడు. 40% ఉన్నవాడు క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వచ్చి పనిచేసి ఆనందంగా ఇంటికి వెళ్ళేలాగా ఉంటాడు. 50% ఉన్నవాడు ఒక వ్యక్తి నలుగురు పని చేస్తాడు. 60% ప్రాణశక్తి ఉన్నవాడు ఓ 50 కేజీల బస్తా నెత్తేసుకుని ఓ 20 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి ఇంకో 50 కేజీల బస్తాని ఇంటికి తెచ్చుకోగలుగుతారు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు 50 కేజీల బస్తాని 10 కిలోమీటర్లు తీసుకొచ్చేలాగా ఎవరైనా ఉన్నారా? మా తాత, మా నాన్న, మా తాత వాళ్ళందరూ 50, 70, 100 పట్టుకొచ్చారు. ఎంత కాలంలో ఈ మార్పు వచ్చింది అని చూస్తే ఒక 50 ఏళ్లలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఎలా అయ్యారంటే ఒక 5 కేజీలు బరువు తీసుకెళ్లాలంటే ఆటోలో లేకపోతే ఇంకొక సపోర్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేటగిరీ ఇలా చూస్తే అలా చచ్చిపోయేలాగా రోడ్డు పక్కన బోట్ అయ్యేలాగా తయారైపోతున్నారు. ఎవరాళ్ళు 20-30 ఏజ్ ఆడు బతకాలన్నా ఇప్పుడు భారతదేశంలో 30% మంది యాంటీబయాటిక్ వాడకుండా బతకలేకపోతున్నారు. అలాంటి వాడు మళ్ళీ మామూలు వ్యక్తులుగా శక్తివంతంగా తయారవడానికి ఈ సబ్జెక్ట్ తప్ప ఇంకొకటి లేదు. అలాంటి విధానాన్ని మనం ప్రచారం చేయకపోతే వచ్చే నష్టాన్ని ఒక గుర్తు చేసుకోండి. ఈ భారతీయ విధానాలే రేపటి ప్రపంచానికి బాగుపడటానికి దోహదపడగ స్థితిలో ఉన్నాయని చెప్తూ ఒక్కసారి కరోనా కాలంలోకి వెళ్ళండి. ఏం చెప్పారు వెస్ట్రన్ కంట్రీస్ అన్ని? భారతదేశంలో 140 కోట్ల జనాభా కరోనా ప్రబలిందంటే వీళ్ళు గుట్టలుగా మారిపోతారు. మీ దేశంలో హాస్పిటల్స్ తక్కువ, సౌకర్యాలు తక్కువ, రూల్స్ పెడితే 6 ఏళ్ల వరకు అమలు జరగవు. అలాంటి స్థితిలో ఉన్న భారతదేశాన్ని మేము చూడదలుచుకోవాలా. మీరు మంచి సౌకర్యాలు కలిగించండి, మారిపోండి, జాగ్రత్త పడిపోండి, బ్లీచింగ్ కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి అని చెప్పి తిరిగి చూస్తే ఏమైంది అని చూస్తే ఇక్కడ బాగానే ఉన్నారు, అక్కడ గుట్టల కింద చచ్చిపోయారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆలోచనలో పడింది. ఏంటి ఇదేంటి, మనం భారతదేశంలో చచ్చిపోతారనుకుంటే మన దగ్గర చచ్చిపోయారు, ఏంటి కారణం అనే దాని మీద కొంత అనలైజేషన్ చేసి వాళ్ళు తేల్చింది ఏంటంటే భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలే వీళ్ళని సంరక్షించాయి. దాని మీద పరిశోధన చేయాలని గుజరాత్ భావనగర్లో రీసెర్చ్ సెంటర్ పెట్టారు. 2.5 సంవత్సరాలు అయింది. ఏమైనా తేలిందా? ఎప్పటికీ గుర్తుపెట్టుకో. అలా తేలిలాగా ఉంటే ఒక వర్గం కనపడకుండా పోతుంది. వాళ్ళ మనుగడ కోసమైనా ఆ రిపోర్ట్లు బయటికి రాదు. ఆ టైంలో
గారు ఒక మంచి సూచన మన భారతీయుడికి ఇచ్చారు ఆయన. ఏంటి అంటే నా ఫిట్నెస్ మంత్ర అని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎప్పుడు లేదు ఇన్ని సంవత్సరాలుగా కరెక్ట్ గా ఆ జనం చచ్చిపోయే క్రమంలో ఆయన రిలీజ్ చేసిన వీడియో ఏంటి, ఫిట్నెస్ మంత్ర. ఒక చెట్టు చుట్టూ ఏం చేశారు, మట్టి పోశారు, చెక్కేశారు, నీళ్లు పోశారు, తర్వాత గురకరాళ్ళు వేశారు, ఒక కర్రించుకు తిరిగాడు ఆయన. అది వీడియో. దాంట్లో సారాంశం ఏంటంటే పంచభూతాత్మకంగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని బ్యాలెన్స్ చేయటం అనేది ఒక పని. బ్యాలెన్స్ చేయటం అనేది ఒక పని. అలా చేస్తే ఇలా అనుకుంటా తిరిగాడు. దీంట్లో అర్థం ఏంటి అనేది మనం చూస్తే అక్కడ మట్టి, ఇక్కడ ఎర్త్, అక్కడ వాటర్, ఇక్కడ వాటర్, పంచభూతాల్లో వాటర్, అక్కడ చెక్క, వుడ్, ఆకాశం. వుడ్ని మనం ఆకాశం అని కూడా పిలుస్తాం. మెటల్ని వాయువు అని పిలుస్తాం. ఇదేంటి అంటే సర్క్యులేషన్ రేట్. ఈ పంచభూతాలుగా పనిచేస్తున్న మన బాడీ అవయవాల పనితీరుని సమన్వయపరిస్తే రోగము లేదు, సాగు లేదు అని చెప్పడానికి ఆయన ఒక మంచి వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికి ఇంకా ఒక విషయం మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే ఈ కర్రతో మనం రోజు పొద్దున్న ఒక 15 నిమిషాలు, ఇట్లా 5 నిమిషాలు, ఇట్లా వెనకాల 5 నిమిషాలు, ఇలా వెనకాల 5 నిమిషాలు, 15 నిమిషాలు పొద్దున్న, 15 నిమిషాలు సాయంకాలం కనుక ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్న జబ్బులు తగ్గిపోతాయి. ఇక ముందు జబ్బులు రావు. కానీ రోజు ఏం చేయాలి, పొద్దున్న 1 గంట, సాయంకాలం 1 గంట చెయ్యాల్సిందే. అంటే ఇందాక నేను 3 మందుల కంపెనీ గురించి చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, కనీసం ఇదన్నా చేయండి, బతికిపోతారు, రోగాల పట్ల పగలు అని చెప్తున్నాను. అంటే పెద్ద ఆయన ఒక కర్ర చూపించాడు కదా, నువ్వు ఇది పొల చూపిస్తున్నావు అంటే ఇది ఫోటో కోసం, వీడియో కోసం. ఇది ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవటానికి, జేబులో అయినా పర్సులో అయినా పెట్టుకుని ఎప్పుడు ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, దీన్ని నలపండి, ఆని నలపాకండి. ఆని నలిపితే కేసు, దీన్ని నలిపితే ఆరోగ్యం ఆనందం. అందరికీ అందరికీ ఇది మన ఆరోగ్య సాధనం ప్రతి ఒక్కరి దగ్గర ఉండి తీరాలి. తర్వాత ఈ 11 శక్తి కేంద్రాలని సాధన చేయండి. మీరు చేస్తే మీ పక్కడికి లాభం. ఇంకో మాట చెప్పనా, మనమేదో మన టైం అయిపోయింది ముగించుకెళ్ళిపోదాం అనుకోబాకండి. పెద్ద ఆయన మెప్పు కావాలి అంటే నీ తర్వాత 7 జనరేషన్స్ కూడా నువ్వు నాటి పలకాలి. వాళ్ళు బాగుండాలంటే నువ్వు సరైన దాంట్లో రావాలి. నువ్వు బాగుంటే వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగుండటం మూలంగా ఎవరు మెచ్చుకుంటారు నిన్ను? ఇక్కడికి వచ్చినందుకు క్రియేటర్ మీకు మెప్పుకోవాల్సింది. అంతేగాని నేను రోజు పూజ చేస్తున్నా అంటే కుదరదు. నేను సరైన మార్గంలో నడిచే వాళ్ళకి ఆదర్శంగా మనం మారాలి. అలా మారినప్పుడు మనకి మంచి మార్పులు వస్తాయి. పెద్దయినా మనల్ని మెప్పుకోలుగా చూసుకుంటాడు. లేకపోతే తొందరగా వెళ్ళిపోతారు. సరే, ఓకే. మరి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు ఇలిక్కియా మేడం, మరి నేను అకుపంచర్ ఇలా ఒక 10 మందుల కంపెనీ గురించి చెప్తాను అని అనగానే డిఆర్ఓ గారి దగ్గరికి, అక్కడ తర్వాత ఏఓ గారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి పంపించి ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ మీకు అందేలాగా చేసినందుకు జాయింట్ కలెక్టర్ ఇలికియా మేడం గారికి, డిఆర్ఓ సజెస్ట్ చేసిన డిఆర్ఓ గారికి, అరేంజ్ చేసిన ఏఓ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ సబ్జెక్టుని మీ ద్వారా అనేక మంది దగ్గరికి తీసుకెళ్లేలాగా మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎవరికైనా నొప్పి ఉంటే మాత్రం రండి, నేను చేసి పెడతాను. Yeah, means anything.